ఏపీలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉధృతమైంది. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇవ్వనున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. జూలై 9 నుంచి 18 వరకు కూడా మంత్రులు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుస్తారు. ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉంటాయో అవి ఆర్టీసీ ద్వారానే కొన్ని నిర్వహించాలని ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయకుండా చూడాలని ప్రజాప్రతినిధులను కోరనున్నారు జేఏసీ నేతలు. మొత్తం 11 డిమాండ్ల పత్రాన్ని ప్రజాప్రతినిధులకు అందజేయనున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి. సో దశల వారీగా ఒక్కొక్క సంస్థని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఇంక్లూడింగ్ పబ్లిక్ ఆస్తులు ఏవైతే ఉంటాయో. సో ప్రస్తుతం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనలోనే ఈ ఎలక్ట్రిక్ బస్సుల అంశం కానీ చాలా డిమాండ్స్ ఉన్న నేపథ్యం కనిపిస్తోంది జేఏసీ నేతల దగ్గర. సో వీళ్ళు కార్యాచరణ ఈరోజు సెకండ్ టైం మొదలుపెట్టారు. ఇవాళ నుంచి అందరినీ ప్రజాప్రతినిధుల్ని కలుస్తారని చెప్తున్నారు. ఏంటి దీని గురించి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, చంద్రబాబు సర్కార్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగానే ఎప్పటికి కూడా అడుగులు వేస్తుంది. ఇప్పటికే అనేక మార్లు పెద్ద ఎత్తున ఆర్టీసీ జేఏసీ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కనపట్లేదు. కేవలం పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేసే దిశగానే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు జేఏసీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి తమ వినతి పత్రాలను అందించేటువంటి కార్యక్రమానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత అప్పటికే ప్రభుత్వంలో చలనం లేకపోతే గనక అదనపు కార్యాచరణ ఏం చేయాలనేది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, గత సోమవారం రోజు ప్రభుత్వంతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు చర్చలు జరిపారు. అయినప్పుడు కూడా తమ డిమాండ్స్ సంబంధించి ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి. కొన్నింటిని మాత్రం పరిశీలిస్తామని చెప్పారే తప్ప ఎప్పటికి పరిశీలిస్తారు, ఎప్పటికీ పరిష్కారం చేస్తారనేటువంటి కనీసం హామీ కూడా రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక లాభం లేదని ఉద్యోగ సంఘాలు జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను కూడా కలబోతున్న పరిస్థితి. ముఖ్యంగా 12 ఆర్టీసీ డిపోలను ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా జీవోలు కూడా ఇచ్చారు. అది కాకుండా 700 బస్సులు ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. వారి ఆధ్వర్యంలోనే ఆర్టీసీ ఇక నడవబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉన్నటువంటి 1459 బస్సులను కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు కూడా ప్రణాళిక రచిస్తుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో ఆర్టీసీ అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు చేసి ఆందోళనకు శ్రీకారం చుట్టింది. నిజానికి గతంలో జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున దీని అందరూ కూడా 700 కోట్ల వరకు ఖర్చు పెట్టి 1450 పైగా బస్సులను కూడా కొనుగోలు చేశారు. ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే మొత్తం ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా సంస్థను బతికించినటువంటి పరిస్థితి జగన్ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ చేయడం ద్వారా దాంతోపాటు లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టబోతున్నారు. ఇప్పటికే విజయవాడ విద్యాధరపురం బస్టాండ్ తో పాటు గుంటూరు 2 బస్టాండ్, నెల్లూరు 2 బస్టాండ్ సంబంధించి కూడా వాటిని ఖాళీ చేశారు. ప్రైవేటు వ్యక్తుల చేతులు కూడా అప్పగించారు. ఇంకా చూస్తుంటే రానున్న రోజుల్లో మిగతా లక్షల కోట్ల విలువైనటువంటి ఆర్టీసీ డిపోలను కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టబోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ సంస్థను ఎట్టి పరిస్థితిలో కాపాడుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళన చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి తమ వినతి పత్రాలను అందిస్తున్నారు. తమకు సహాయ సహకారం అందించాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటూ వారు తమ డిమాండ్స్ కూడా ఎమ్మెల్యేల ముందు పెట్టబోతూ ఉన్నారు. హరి, ఓకే రవీందర్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఏపీలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉధృతమైంది. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇవ్వనున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. జూలై 9 నుంచి 18 వరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుస్తారు. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ద్వారానే కొన్ని నిర్వహించాలని, ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయకుండా చూడాలని ప్రజాప్రతినిధులను కోరనున్నారు జేఏసీ నేతలు. మొత్తం 11 డిమాండ్ల పత్రాన్ని ప్రజాప్రతినిధులకు అందజేయనున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. ఆర్టీసీ జేఏసీ నేతలు రైట్ ఏ ఛాన్స్ కూడా వదులని సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధుల్ని కలిసి వాళ్ళు రిక్విజిషన్స్ ఇస్తారని అర్థమవుతోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? ఇవాళ నుంచి మలి దశ ఉద్యమం మొదలైనట్ట? హరి, ఇప్పటికే ఆర్టీసీ అధికారులతో జేఏసీ 3 సార్లుగా చర్చలు చేసింది. కానీ 3 సార్లు కూడా చర్చలు విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆర్టీసీ అధికారులు ఉన్నారో వారి దగ్గర నుంచి స్పష్టమైన హామీ జేఏసీకి రాలేదు. ప్రధానంగా వారి డిమాండ్ ఒకటే, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ అనేది ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకూడదు, ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలి, అలాగే నిర్వహణ కూడా ఆర్టీసీ ద్వారానే చేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గడిచిన 3 నెలలుగా అనేక దఫాలుగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేశారు, మెమరాండాలు ఇచ్చారు.
అని ప్రభుత్వం దిగి రాలేదు. ఇటీవల 3 సార్లు చర్చలు చేసినప్పుడు కూడా ఏమాత్రం ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలో 2వ దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు బ్యాడ్జీలతో నిరసన చేశారు. ఈ రోజు నుంచి కూడా 18వ తేదీ వరకు 10 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అలాగే ఎంపీలు వీరందరినీ కూడా కలిసి వీరు ఎవరైతే 11 డిమాండ్లు ఉన్నాయో దానికి సంబంధించిన వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ పత్రాల నుంచి కూడా వారికి అందజేయనున్నారు. ప్రధానంగా ఆర్టీసీని కాపాడాలి, ఆర్టీసీ మనుగడనే దెబ్బతీయకూడదు అనేది వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నినాదంతోనే 10 రోజుల పాటు ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇస్తారు. అలాగే ఆ తర్వాత 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో ఈ వినతి పత్రాలు ఇచ్చి వాటిని నేరుగా సీఎం కు అందజేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం ఆర్టీసీ ప్రైవేటీకరణకి ముందుకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే ప్రక్రియలో భాగంగా ప్రత్యక్ష ఆందోళనకైనా కూడా తాము వెనకాడేది లేదంటూ కూడా ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.